హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈసారైతే వీడియో చాలా చాలా లేట్ అయిపోయింది. సో, సారీ ఆల్ ఆఫ్ యూ. కొంచెం బిజీగా ఉన్నాననమాట. సో, ఈసారి నుంచి వీడియోస్ కన్సిస్టెంట్‌గా తీయాలనుకుంటున్నాను. లాంగ్ వీడియో అయితే ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది. ఈలోపు షార్ట్ వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారనుకుంటున్నా. మీ అందరికీ తెలుసు కదా, నాతో స్పెండ్ చేసే టైం అంటే నాకు చాలా ఇష్టం. ఇట్స్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే. సో, లేచిన వెంటనే అయితే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను ఈరోజు. కాసేపు అలా 10 మినిట్స్ పీస్‌ఫుల్‌గా నాతో నేను టైమ్ స్పెండ్ చేసి తర్వాత బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేశాను. అండ్ డైలీ అయితే రాగి జావ తీసుకుంటున్నాం కదా! సో, రాగి జావ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోపు జావ కంప్లీట్ అయిపోయింది. సో, వాకిట్లో చిన్న ముగ్గు వేసుకుంటున్నాను. ఇలా మనం పని చేసుకుంటూ ఉండి బయటకొచ్చి చూసుకుంటుంటే ముగ్గు వేసుకున్నాం కదా! ఆ ముగ్గుని చూసుకుంటుంటే భలే అనిపిస్తది. చిన్ని ముగ్గనేది చాలా అందంగా ఉంటుంది వాకిట్లో. అలాగే చూస్తున్న కొద్దీ మనకు కూడా మంచి పాజిటివ్ వైబ్ అనేదొస్తుంది. అండ్ అలాగే ముగ్గులైతే చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులైతే చాలా ఇష్టం నాకు. ఒక్కొక్కటి కూడా నా వంతు నేను ట్రై చేయాలి. అలాగే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టాలని అనుకుంటాను. ముగ్గు వేసిన తర్వాత అయితే ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే దోసల్లోకొచ్చేసా అనమాట. నాకు ఫేవరెట్ టిఫిన్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టెడ్‌గా దోసలైతే తింటాననమాట. అలాగే మీకు కూడా ఏ టైప్ ఆఫ్ బ్రేక్‌ఫాస్ట్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం పువ్వులు ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ చూసిన అందరికీ కొంచెం అర్థమయ్యి ఉంటుంది నాకు ఇటువంటి డెకరేషన్ అంటే చాలా ఇష్టమని. అండ్ ఆఫ్టర్ లంచ్ కోసం అయితే ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను. అండ్ బీరకాయలైతే తొక్క తీసేసి, ఇలా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను ఇగురు కోసం. ఈ బీరకాయ తొక్కలతో కూడా పచ్చడి చేసుకుంటాం కదా! సో, తీసేసి చిన్న గిన్నెలో అయితే వేసుకున్నాను పచ్చడి కోసం. చాప్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని, ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో, చాప్ చేసుకున్న తర్వాత తాలింపులైతే వేసుకుంటున్నాను. నాకు ఈ బీరకాయ ఇగురులో వెల్లుల్లిపాయ అయితే ఫేవరెట్ అనమాట. నాకైతే వెల్లుల్లిపాయ కూరల్లో చాలా చాలా ఇష్టం. సో, ఎక్కువ వేసుకుంటాను. మోస్ట్‌లీ ఆడవాళ్ళందరికీ డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా పెట్టేది బీరకాయ కర్రీ. 1 మంత్ వరకు అదే తినాలని చెప్పేవారనమాట. నేనైతే అప్పుడు భయపడ్డాననమాట. 1 మంత్ బీరకాయ కర్రీ ఎలా తినాలిరా బాబు అని అనుకున్నాను. కానీ మా అమ్మమ్మ చేసిన కర్రీతో నేను 1 మంత్ తినేసానంటే చూసుకోండి. మా అమ్మమ్మ నాకన్నా ఎక్కువ వెల్లుల్లి వేస్తారు. చాలా టేస్ట్‌గా చేసేవారు. వెల్లుల్లి ఆ టైంలో తింటే చాలా మంచిదని. అండ్ అలాగే డెలివరీ టైంలో చేసుకునే పచ్చిమి పొడులుంటాయి కదా! అవి కూడా చాలా చేసేవారు. పచ్చిమ కూరలు కూడా చాలా బాగా వండుతారు. అండ్ అలాగే ఆ కర్రీ అయిపోయిన తర్వాత సేమ్ అదే మూకిట్లో అయితే ఎగ్ కర్రీ అయితే వండుతున్నాననమాట. సో, ముందే ఎగ్ అయితే నేను బాయిల్ చేసేసుకున్నాను. అలాగే కొంచెం ఘాట్లు పెట్టుకొని ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత సేమ్ అదే ఆయిల్‌లో ఎగ్స్ పక్కకు తీసేసుకొని నేను రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా దగ్గరికయ్యేంత వరకు మిక్స్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకొని దగ్గరికయ్యే వరకు ఉడకపెట్టుకోవాలనమాట. అందులో నుంచి మనము ఆయిల్ అయితే వేస్తాం కదా! అదంతా బయటికి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమం అంతా మనం దగ్గరికి అవుతుంది కదా! రెడ్ కలర్‌లో బాగా దగ్గరికయిన తర్వాత ఆయిల్ కూడా బయటకొస్తుంది అన్నప్పుడు ఎగ్స్ ఏసుకొని బాగా దగ్గరికి చేసుకోవడమే. సో, సింపుల్‌గా ఇదైతే గ్రేవీగా బావుంటుంది. చాలా ఇష్టం మా వారికైతే ఈ కర్రీ. నేను బీరకాయ తొక్కులతో పచ్చడి చేస్తన్నాను కదా! సో, ఇలా అయితే పక్క పెట్టుకున్నాను. బీరకాయ తొక్కు పచ్చడిలో టొమాటోస్ కూడా చాలా ఎక్కువగా వేసుకుంటే బావుంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ ఆయిల్ సేమ్ అదే కర్రీ మూకిట్లో ఆయిల్ వేసుకొని తాలింపులైతే వేసుకున్నాను. అందులో పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం చాప్ చేసుకున్న బీరకాయ తొక్కుల్ని, అలాగే వెల్లుల్లి, సో, చింతపండు కూడా వేసుకొని అవుట్‌పుట్ అయితే బాగా తీయటం చేస్తున్నా నాకు అనమాట. అవ్వలేదండి. కొంచెం బిజీ ఉన్నానని చెప్పాను కదా! బాబుతోటే టైం అంతా స్పెండ్ చేశా అనమాట. అస్సలు పని అయ్యేది కాదు. ఈవినింగ్ కొంచెం ఇలా పైకి తీసుకొచ్చి కార్స్ అయితే మా వాడు బాగా ఆడుకుంటాడు. ఓన్లీ కార్స్ తోటే ఆడతాడు. కార్స్ అంటే వాడికి చాలా ఇష్టం. సో, అయితే టెర్రస్ మీదకి తీసుకొచ్చి పేచి పెడుతున్నాడని చెప్పి ఇట్లా అయితే కాసేపు టైమ్ స్పెండ్ చేశామనమాట.
సో, ఆఫ్టర్ దట్ వాటర్‌కి ఈరోజు అన్ని ప్లాంట్స్‌కి వాటర్ మార్చాను. నేను అన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేశాననమాట. జెడ్‌సెట్ ప్లాంట్, పోథోస్, మాన్స్టర్ ప్లాంట్ ఇవన్నీ వాటర్‌లో పెరుగుతాయా లేదా అని. కానీ రూట్స్ అయితే చాలా బా వచ్చినాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో సాటిస్ఫైడ్ విత్ దట్ రూట్స్. సో, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.